ఇమాన్యుయల్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడనే చెప్పొచ్చు. నిన్న క్యాప్టెన్సీ టాస్క్‌లోనైతే ఇమాన్యుయల్‌ను అందరూ హౌస్‌మేట్స్ టార్గెట్ చేసి పక్కకి తీసేసినప్పటికి కూడా తను చాలా అంటే చాలా ఫీల్ అయ్యాడు. ఇమాన్యుయల్ కోసం రీతు చౌదరి ఆడడం కూడా మనం లైవ్‌లో చూసాము. ఇమాన్యుయల్ గొప్ప మనసు ఒక్కసారి చూస్తే డెమన్ పవన్ వచ్చి "నువ్వు ఫీల్ అవ్వకు బాసు. నేనున్నాను కదా! కెప్టెన్ అయ్యాను గదా! అంతా నేను చూసుకుంటానంటే" ఇమాన్యుయల్ ఒకే ఒక్క మాట అన్నాడు. "ఇక్కడ ఎవరొకళ్ళు ఆడి గెలవాలి. సో, నువ్వు కెప్టెన్ అయినా నాకెలాంటి బాధ లేదు. ఎవరొకరు కెప్టెన్ అవ్వాలి. ఎవరొకరు ఆడి గెలవాలి. అంతేగాని నేను కెప్టెన్ అవ్వలేదని నాకెలాంటి స్వార్థం లేదు. సో, నువ్వు కెప్టెన్ అవ్వనందుకు కూడా నేను చాలా ఫీల్ అయితున్నానని" ఎమాన్యుయల్ డెమన్ పవన్‌కి చెప్తుంటే ఈ సీన్ ఎపిసోడ్‌లో వస్తదో లేదో తెలీదు గానీ లైవ్‌లో అయితే చాలా అద్భుతంగా మాట్లాడాడు ఎమాన్యుయల్. ఎమాన్యుయల్ కామెడీ చేయడమే కాదు టాస్క్ అయితే ప్రాణం పెట్టి ఆడాడనే చెప్పాలి. కాకపోతే ఇక్కడ కొంతమంది హౌస్‌మేట్స్ తనని టార్గెట్ చేసి దాన్ని పక్కన తీసేయాలి అని చెప్పి టార్గెట్ చేశారు కాబట్టి ఎమాన్యుయల్ ఓడిపోయాడు గానీ, లేదంటే కనీసం అంత బాడీ ఉన్నా సరే నెక్స్ట్ లెవెల్ ఆడాడని చెప్పొచ్చు ఎమాన్యుయల్. సో, ఎమాన్యుయల్ కెప్టెన్సీ టాస్క్‌లో ఆడే విధానం మీకెలా అనిపించిందనేది కామెంట్ పెట్టండి. ఇక డెమన్ పవన్‌తో ఎమాన్యుయల్ మాట్లాడే మాటలు కూడా మీకెలా అనిపించాయనేది కామెంట్ పెట్టండి. నిజంగా ఎమాన్యుయల్ సోలో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నాడని చెప్పొచ్చు. కామెడీ టైమింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సో, ఎమాన్యుయల్ గేమ్ బిగ్ బాస్ హౌస్‌లో మీకెలా అనిపిస్తుందనేది కామెంట్ పెట్టండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.